హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్వీట్ చేస్తున్నాను. దానికి కావాల్సింది 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి, పెరుగు, చక్కెర పాకానికి కావాలి కదా, అందుకని ఇది ఇలాచీ పొడి. పిండి పట్టు పెట్టుకున్నాను నేను ఫస్ట్, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట పెరిగేసి. సో ఇప్పుడు ఒత్తుకుంటున్నాను, పూరిలా ఒత్తుకొని. అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఇది, చిన్నపిల్లలకి ఇంకా ఎవరికన్నా నచ్చేటట్టు. అంటే చూసి అట్లా అనుకోకండి ఇట్లా ఉన్నాయి ఏంటి అని, ఎందుకంటే పెద్దవాళ్ళకైతే ఆ షేప్ కావాలి అది ఇది అంటారు కదా, చిన్నపిల్లలకి షేప్ అని కాదు, వాళ్ళకి కావాల్సింది దాన్ని నచ్చితే చాలు, టేస్ట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆట వస్తువుల్లా కావాలంటారు కదా, అట్లా అని చేస్తున్నాను నేను. వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ తినేటట్టుగా ఉండాలి, అట్లా అని నేను చేయడం. పిండి అసలు నానబెట్టి నేను 10 నిమిషాలు అయింది, మంచిగా నానింది. అందుకని నేను అందులో పెరిగేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే సోడా అది వేస్తే పిల్లలకి ఎందుకు అవన్నీ పెట్టడం అని చెప్పేసి అన్నట్టుగా. అంటే పాత స్టైల్లో అయితే, పాతకాలం అయితే ఎవరు కానీ సోడాలు వేసి అదేసి ఇదేసి పెట్టకపోయేవాళ్ళు కదా, నార్మల్గా పిండితోనే చేసేవాళ్ళు చేస్తే, లేకపోతే లేదు. ఇప్పుడంటే అందరు బేకింగ్ సోడా అది ఇది వాడడం అలవాటు అయిపోయి నేను దీనిలో అందుకే పెరిగేసాను. కానీ ఫ్లేవర్ బాగుంటుంది, నాకు తెలిసి అయితే ఫ్లేవర్ బాగుంటుంది. తిన్న తర్వాత అర్థమవుతుందండి, మా పాపని అడుగుతాను, మా పాప తిన్న తర్వాత చెప్తుంది కదా నాకు. దానికి నచ్చకపోతే అస్సలే ముట్టదు అది. నూనె పిండి పైన ఎందుకు చల్లుకుంటున్నానంటే, ఇది ఏమంటారు లోపల ఉడకాలి కదా, రోల్ లాగా చేస్తున్నాను అనమాట, అందుకని. చూస్తున్నారా, ఇట్లా చేసి రోల్ చేసుకుంటున్నాను నేను. దీన్నేంటి ఇట్లా చేస్తుంది అని అనుకోకండి, ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్గా నా మైండ్కి వచ్చినట్టు చేస్తున్నాను నేను. మైండ్కి వచ్చినట్టుగా అంటే అందరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, సో దాంట్లో కూడా ఇది ఒక రకం. అంటే మన ఫింగర్ రోల్స్ ఆ టైప్లో, అంటే రోల్సే అని కాదు, దాన్ని ఒక వెరైటీలో చేస్తున్నాను. ఫింగర్ రోల్స్ టైప్ రోల్ చేసి దాన్ని ఇప్పుడు చూడండి కట్ చేస్తాను నేను. అదేంటి ఇట్లానే వేస్తుందా అని చెప్పేసి అనుకోకండి, దీన్ని మళ్ళీ ఒత్తుతున్నాను. ఎట్లా అంటే బిస్కెట్స్ లాగా ఒత్తి చేయడానికి. స్కిప్ చేసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒకటే కాదు చూడండి, దీంట్లో ఎన్ని రకాలు చేస్తున్నాను చూడండి. అంటే ఒక్కటికి 4 రకాలు చేస్తే ఏదైనా ఒకటి వాళ్ళకి నచ్చింది, ఇది ఈ టైప్ ఇది ఈ టైప్ అనుకుంటూ. మన చిన్నప్పటిలో కూడా అట్లానే ఉండేవి కదా, అట్లా అని ప్లాన్. ఇంకోటి ఏంటంటే నేను ఏది చేసినా కానీ కుకింగ్లో చాలా వరకు నేను ఎవరి కాపీ కొట్టి చేయడం నాకు రాదు. చాలా వరకు ఏదో ఉంటే కర్రీస్ అవి ఇవంటే నార్మల్గా అందరు చేసినట్టు చేసుకుంటాం, కానీ కొన్ని ఐటమ్స్ ఏంటంటే కొన్ని కర్రీస్ కూడా నేను ఎవరిని కాపీ కొట్టను. పాత స్టైల్ దాన్ని కొత్త స్టైల్ లాగా మార్చుకోవడాలు అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట అన్నీ. మా ఇంట్లో అందరూ అదే అంటారు, క్రియేటివ్ చేయడం నువ్వు ఆలోచించి ఎందుకు చేయాలనుకుంటావు అని అంటారు చాలా వరకు. కానీ అందులో వాళ్ళు నచ్చేది ఏంటంటే టేస్ట్ ఉందని చెప్పేసి అంటారు. స్టవ్ వెలిగించుకుంటున్నా ఇప్పుడు. ఆల్రెడీ నేను పెన్లో నూనె పోసి పెట్టానమాట. ఇంకా నూనె వేడి కాలేదు.
టేస్టింగ్ ఇది. అంటే ఇది కూడా పాత స్టైలే. అందరు అంటారు కదా, ఫస్ట్ అగ్నిదేవుడికి మనం ఏం చేసినా కానీ ఫస్ట్ నైవేద్యం అన్నట్టు అగ్నిదేవుడికి ఇవ్వాలని. అందుకని చేస్తాను ఇట్లా. మా అమ్మ చేసేవాళ్ళు అనమాట, అందుకే అది కాపీ. ఇప్పుడు కొంచెం ఓకే వేసేస్తున్నా. ఇవేంటి కొన్ని చేసిందని అనుకోవద్దు, ఇంకా ఉంది. ఇవి ఒక స్టైల్ లాగా చేస్తున్నాను, ఇంకా వేరే స్టైల్లో చేస్తాను. అంటే ఇవైతే నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇది ఇంకో స్టైల్ చూడండి ఇప్పుడు. తాలకలు చేస్తున్నా అనుకోకండి ఫ్రెండ్స్, తాలకలు కాదు ఇది. దీన్ని ఒక స్టైల్లో మార్చి చెకోడీలాగా చేస్తున్నాను నేను. చెకోడీలు అంటే మీకు తెలంగాణ స్టైల్ చెకోడీలు ఉంటాయి కదా, అట్లా. చూస్తున్నారా, ఇట్లా చెప్పింది నేను. రాగిపిండి ఉంది కదా, అంత ఈజీగా రావట్లేదు, అందుకని. చూస్తున్నారు ఎట్లా చేస్తున్నాను. రింగ్స్ టైప్ చేస్తున్నాయి ఇవి. ఇది బిస్కెట్స్ అంటే దీన్ని ఏమంటారు, నమ్మక పేర అంటారు కదా, ఆ టైప్లో చేస్తున్నాయి ఇవి. నమ్మక పేర అంటే అది స్వీట్ ఐటెం లాగా కాదు కదా, నేను స్వీట్ ఐటెం లాగా చేస్తున్నాను.
ఇప్పుడైతే ఫినిష్ అయిపోయినాయి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ఈ షుగర్ సిరప్ గురించి, చక్కెర పాకం. ఈ చక్కెర, ఇది ఇలాచీ పౌడర్ మిక్స్ చేసి చూపించినాను కదా, ఆ గిన్నె అనమాట. చక్కెర వేసి కొన్ని వాటర్ పోస్తే షుగర్ సిరప్కి రెడీ అవుతూ ఉంటుంది కదా. వాటర్ అయితే వేసినాను కదా. ఇప్పుడు మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా చూసి కొంచెం వాటర్. చక్కెర గడ్డగట్టకుండా కలిపాను మసులుతో, చూడండి. దీనిలో ఇప్పుడు ఇలాచీ పౌడర్, షుగర్ వేస్తున్నా. ఇలాచీ పౌడర్ ఆల్రెడీ చాలా వరకు ఇలాచీలు వేసి కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాను. నేను ఎప్పుడు కానీ అట్లనే పెట్టుకుంటా, సపరేట్గా ఉండడానికి ఈజీగా. ఇన్స్టెంట్ పక్కన ఉంటుంది కదా అని చెప్పేసి నేను అట్లా పెట్టుకుంటాను అనమాట. అంటే మూత పెడితే ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది కదా, అందుకే. మీరు ఎవరైనా చేయాలనుకుంటే అట్లా చేయవచ్చు. అప్పటికప్పుడు మళ్ళీ దంచి చేసి అంటే చాలా టైం పడుతుంది. ఒకేసారి కొంచెం తీసి పెట్టేసుకుంటే మళ్ళీ అవసరానికి వస్తుంది కదా, అందుకే. మనం ఇలాచీ అంటే కంపల్సరీ దంచి చేయాల్సింది స్వీట్లలో ఉన్నాయి కనుక పాకం వచ్చింది ఇంకొంచెం రావాలి. ఒక ప్లేట్లో వేసి చూసుకుంటాను, ఒక్క నిమిషం. ప్లేట్లో వాటర్ వేసి పెట్టుకున్నా, దీనిలో చూస్తున్నా. మరీ గట్టి పాకం రావద్దు, లేతగా వస్తే అది ఎట్లాగో గడ్డగట్టిపోద్ది తర్వాత. అంటే అవి వేసిన తర్వాత అయితే గడ్డగడుతుంది కదా, కొంచెం గట్టిగా వస్తే చాలు. వచ్చేసింది. ఇప్పుడు బంద్ చేశాను నేను. జస్ట్ ఒక 2 సెకండ్స్, ఒక 2 మినిట్స్ అట్లా చల్లారి. దింపేసుకుంటున్నాను. దింపేసి ఇవి ఇందులో వేసేస్తున్నాయి ఇప్పుడు. అంటే అన్నీ ఒకే రకంగా అన్నట్టు కాకుండా ఉన్నాయి కదా, పర్లేదు, ఏమి ఇరిగిపోవు. నేను అందుకే వెడల్పు బాండి పెట్టుకున్నాను అనమాట, కడాయి. ఈజీ కలపడానికి ఉంటుంది, వాటికి చక్కెర పట్టేటట్టు ఉంటుంది కదా, చక్కెర పాకం, అందుకని. కలుపుతూ ఉంటేనే ఎంత తొందరగా గడ్డగట్టేస్తుంది కదా చక్కెర. చూడండి ఒకసారి పాకం ఎట్లా గట్టిగా అయిపోతుందో. లిక్విడ్ లాగా ఉంది, ఎంత గట్టిగా అయిపోయింది చూడండి. చూస్తున్నారా ఎట్లుందో, మొత్తం గడ్డగట్టిపోయింది చూడండి. ఇప్పుడు ఇదైతే మనకు రెడీ అయిపోయింది. అతుకుపోయి ఉన్నాయి దానికి, అందుకని తీస్తున్నా అట్లా. రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం గట్టిగా అయిపోయింది షుగర్ అంతా. వాటికి పట్టింది, ఎందుకంటే పట్టకుండా ఉంటే అట్లా కనపడదు కదా. చూడండి
అని ఒక ప్లేట్లో వేసుకుంటాను ఇప్పుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ చిన్న పిల్లలకి నచ్చేటట్టుగా డిఫరెంట్ స్టైల్లో ఉండేటట్టుగా, ఒకే స్టైల్లో ఉన్నాయని కాకుండా అట్లా చేశాను ఇవాళ. చూద్దాం. చెకోడి కారం చెకోడి కాకుండా స్వీట్ చెకోడి అనమాట ఇది. అట్లా మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా చేసి పెట్టండి. సో ఈ వీడియో చూసి అయితే లైక్ కొట్టండి, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.